హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే నేను గోంగూర ఎండురొయ్యల కూర ఎలా వండాలో చూపిస్తాను. నాకు కూడా తెలియదు, మా అమ్మకైతే నేను ఫోన్ చేసి కనుక్కున్నాను. మా అమ్మ ఎప్పుడున్నా సరే నేను తినేదాన్ని, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. గోంగూర మా ఫ్రెండ్ అయితే ఇచ్చింది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గోంగూర ఉడకబెట్టేసి బాగా స్మాష్ చేసుకున్నాను. మిక్సీలో అయితే పెట్టకూడదు, నేను బాగా స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను. మిక్సీలో పెడితే గోరింటాకు వచ్చినట్టు వచ్చేస్తుందని చెప్పింది. మిక్సీలో అయితే నేను పెట్టలేదు, ఉడకబెట్టేసి బాగా కడుక్కొని ఉడకబెట్టేసాను. ఒక 2 విజిల్స్కి నేనైతే స్మాష్ చేశాను. చూసారు కదా, స్మాష్ చేశాను మొత్తం అంతా. కుక్కర్లో 2 విజిల్స్ అయిపోయిన తర్వాత మొత్తం స్మాష్ చేశాను. ఇప్పుడైతే నేను ఆలుగడ్డ నెక్స్ట్ పచ్చిమిర్చి కట్ చేసి వేయించుకుంటున్నాను. పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే నేను పెనం పెట్టుకొని వేయించుకుంటున్నాను ఆయిల్ వేసి. బాగా మగ్గిన తర్వాత మనం అయితే టమాటాలు కోసి వేసేసేద్దాము. నేను ఎండ్రాయిల్ కూడా అదే వాటర్లో అయితే నానబెట్టాను, దీంట్లో ఇసుక ఏమైనా ఉంటే పోద్దని. చూసారు కదా, ఎండ్రాయిలు గోంగూర చాలా అంటే చాలా బాగుంటుందండి కూర అంటేని. నాకు ఇష్టము, నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. కాకపోతే మా అమ్మ వండినప్పుడల్లా తినేదాన్ని కదా, చాలా బాగుంటుంది. పచ్చిరాయలు అయితే ఇంకా బాగుంటుంది, అదైతే నాకు రాదు. ఇది రావడమే కష్టము. నేనైతే ట్రై చేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి బాగానే. ఇప్పుడైతే నేను టమాటో యాడ్ చేసేసుకుంటున్నాను. టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి. బాగా అయితే నేను స్మాష్ చేస్తాను మెత్తగా. మిక్సీలో అయితే టేస్ట్ ఉండదంట. నెక్స్ట్ రోట్లో అయినా రుబ్బుకొచ్చండి. కాకపోతే గోంగూరలో గోరింటాకు టైప్లో అయిపోద్దేమో అని చెప్పేసి మా అమ్మ అయితే వద్దన్నది. ఇలా స్మాష్ చేసుకుంటే అయిపోద్ది అని చెప్పి బాగా అయితే స్మాష్ చేసేసుకున్నాను నేను. వీటితో పాటు రైలు కూడా యాడ్ చేసుకొని మనం బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్నాక మనం గోంగూర అనేది యాడ్ చేద్దాము. నేనైతే ఎండ్రాయిలు శుభ్రం కడిగేసుకున్నాను, ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికండి గోంగూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది కూర అయితేని. ఇప్పుడు నేను వండింది ఎలా ఉంటుందో నాకు తెలియదు, కాకపోతే నేను తిన్నాను కదా, మా అమ్మ చేసింది చాలా ఇష్టమండి. పచ్చి రొయ్యలు ఇంకా బాగుంటుందండి. బాగా వేగనిచ్చాక గోంగూర యాడ్ చేద్దాము. బాగా వేగిపోయాను. నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు అయితే వేసాను, బాగుంటుందండి టేస్ట్. కరివేపాకు వేసిన తర్వాత నేను గోంగూర యాడ్ చేసుకుంటున్నాను. గోంగూర అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాము. గోంగూరలో 2 రకాలు ఉన్నాయి, ఒకటి పుల్లగా ఉంటుంది, ఒకటి నార్మల్గా ఉంటుంది. పుల్లగా ఉన్న దాంట్లో మనం చింతపండు వేసుకోక్కర్లేదు. ఒకవేళ పులుపు లేదు ఆకులో అన్నప్పుడు మనం చింతపండు కొంచెం యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనం కొంచెం పుల్లగా కూడా తగులుతుంది కూర అనేది. చాలామందికి పులుపు ఇష్టం కదా, పులుపు ఎంతమందికి ఎవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత మనం కారం సాల్ట్ యాడ్ చేద్దాము. ఉప్పు అయితే యాడ్ చేశాను, కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. స్పైసీగా తిన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే కొంచెం తక్కువ వేసుకొని మీ ఇష్టం అది. ఉప్పు కారం అయితే నేను యాడ్ చేసుకున్నాను. సరిపడినంత కారం సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేస్తాను. బాగా వేగనిద్దామని అందులో నేను రైస్ కూడా కడిగేసి పెట్టేసుకున్నాను. మా బాబుని అయితే స్కూల్ నుంచి తీసి రావాలి, అందువల్ల టైం అవుతుందని చెప్పేసి నేను ఫాస్ట్గా చేసేస్తున్నాను. స్కూల్ నుంచి అక్కడ హాఫ్ డే స్కూల్లోనండి, 1 గంటకు అయితే క్లోజ్ అయిపోద్ది. నేను తీసుకురావాలి వెళ్ళి. ఇప్పుడైతే చింతపండు, ఇది పుల్లగా అయితే లేదు కూర, అందువల్ల నేను కొంచెం చింతపండు అయితే నానబెట్టాను. చింతపండు కూడా పిసికేసేస్తాను. చింతపండు అయితే యాడ్ చేస్తాను. ఇదైతే కొంచెం బాగా మూతపడేసి ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ బాగా వేగనిద్దాము, ఉడకనిద్దాము. అప్పుడు మనం గోంగూర ఎండ్రాయిల్ కూర అయితే రెడీ అయిపోద్ది. వేద్దాము, మూత అయితే పెట్టేసుకుంటున్నాను. కూర అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, నూనె అయితే తేలింది పైకి అక్కడక్కడ. కూర అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. గోంగూర ఎండ్రాయిల్ కూర ఇది రెడీ. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అంటే చాలా బాగుంటుంది. మేమైతే తినేస్తాము, కాకపోతే ఇంకా కాదు, పిల్లలు తీసుకొచ్చాక. అన్నం రెడీ, కూర రెడీ. ఓకేనండి, బాయ్. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్.